ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబు చేసిన బూత్ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోసాయి. అంబటి రాంబాబు అరెస్ట్, ఆ తర్వాత ఆయన చేసిన థర్డ్ డిగ్రీ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణంలో ఒక కీలక నేత అరెస్టు, జైలు ప్రయాణం, కోర్టు పరిణామాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇవన్నీ కలిపి సామాన్యుల్లో సైతం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం గుంటూరు సిద్ధార్థనగర్లో మొదలైంది. రాత్రి సుమారు 10:30 సమయంలో అంబటి రాంబాబు నివాసం వద్ద అకస్మాత్తుగా భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండానే ఆయనను అదుపులోకి తీసుకుని నేరుగా నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. సాధారణంగా రాజకీయ నేతల విషయంలో ముందస్తు నోటీసులు ఇవ్వడం, ప్రశ్నించడానికి పిలవడం జరుగుతుందని అనుకుంటారు. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదని అంబటి అనుచర వర్గాలు చెబుతూ ఉన్నాయి. పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం అనే ఆరోపణలతో అంబటిపై 2 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే అరెస్టు సమయంలో పోలీస్ స్టేషన్ బయట ఉద్రిక్తత నెలకొంది. లోపల మాత్రం ఒక రకమైన పొలిటికల్ డ్రామా కొనసాగిందని న్యాయవాద వర్గాలు, అంబటి అనుచరులు చెబుతూ ఉన్నారు. అంబటి చెప్పిన కథనం ప్రకారం మొదట లాకప్లో నిద్రించమని చెప్పారని, తర్వాత రాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా ఒక కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అంటూ పై అంతస్తుకు తీసుకెళ్లాడని తెలిపారు. అక్కడ నల్లపాడు సిఐ వంశీధర్, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. పైనుంచి ఒత్తిడి ఉంది, ఏమీ అనుకోవద్దు అని చెప్పినట్టుగా వెంటనే కానిస్టేబుళ్లకు సైగ చేసి తనపై దాడి చేయించారని అంబటి జడ్జి ఎదుట వాపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంబటి జడ్జి ముందు చెప్పినట్లుగా బయటకు వచ్చిన వివరాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. తనను గోడకు ఆనించి కూర్చోబెట్టారని, 2 కాళ్లను బలవంతంగా పంగచీల్చారని, తీవ్రమైన నొప్పితో అరవడంతో కొద్దిసేపు ఆపి మళ్ళీ రెండోసారి అదేవిధంగా లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల వల్ల తాను నడవలేని స్థితికి చేరుకున్నానని, కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు అంబటి. నన్ను తీవ్రంగా హింసించడమే కాదు, మానసికంగా కూడా పూర్తిగా కుంగదీసి చివరకు నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం అని అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట చెప్పినట్టుగా సమాచారం. ఈ ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. థర్డ్ డిగ్రీ, కస్టడీ టార్చర్, పోలీస్ అక్రమాలు అంటూ అనేక మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. కొందరు ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన పని అంటుంటే, మరికొందరు నిజాలు ఇంకా తేలాల్సి ఉందని అంటూ ఉన్నారు. ఇదే సమయంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరపున వాదించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో ఉన్న సెక్షన్లు 7 ఏళ్ల లోపు శిక్ష పడేవి కావడంతో తప్పనిసరిగా 41A నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పోలీసులు అది పాటించలేదని వాదించారు. ఎఫ్ఐఆర్ చెల్లదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి సీఎంపై వ్యాఖ్యల కేసులో 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు. అయితే విధులకు ఆటంకం కేసులు మాత్రం రిమాండ్ను తిరస్కరించారు. ఇది అంబటి వర్గాలకు కొంత ఊరటనిచ్చే అంశం. కానీ అదే సమయంలో కోర్టు లోపల కూడా ఒక రకమైన థ్రిల్లర్ సీన్ నెలకొన్నట్లుగా న్యాయవాద వర్గాలు చెబుతూ ఉన్నాయి. గుంటూరు మొబైల్ కోర్టులో రాత్రి సుమారు 8:30 సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బ్యారిగేడ్లు పెట్టి న్యాయవాదుల్ని బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించినట్లుగా ఆరోపణలున్నాయి. కోర్టు అంతటా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు కోర్టులో కూడా రక్షణ లేదు అంటూ న్యాయవాదులు హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మధ్య ఉద్రిక్తతను కల్పించినట్టుగా సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంబటిని ప్రత్యేక వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ మొత్తం వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో జరిగిన కొన్ని వివాదాస్పద అరెస్టులతో, ముఖ్యంగా రాజకీయ నేతలపై నమోదైన కేసులతో పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న అంబటి గురించి కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. వైసీపీ శ్రేణులు కూడా ఒక రకమైన భయాందోళన వాతావరణం కనిపిస్తోందని చెబుతూ ఉన్నారు. అంబటిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలతో మరోసారి థర్డ్ డిగ్రీ జరుగుతుందేమోనని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పార్టీ నేతలతో పాటు న్యాయవాదులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అంబటికి అవసరమైన ఎలాంటి న్యాయ సహాయమైనా అందించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ నేతలు ఈ ఘటనను నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చారని ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
పిలుపునిస్తూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారిన ప్రశ్న ఒకటే, నిజంగా అంబటిపై థర్డ్ డిగ్రీ జరిగిందా లేదా? ఇది రాజకీయంగా సృష్టించిన కట్టుకథన. దీనికి సమాధానం దొరకాలంటే వైద్య పరీక్షలు అత్యంత కీలకం. కస్టడీలో హింస జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణంగా కోర్టులు మెడికల్ టెస్టులు చేయించమని ఆదేశిస్తాయి. అంబటిని కూడా పూర్తి వైద్య పరీక్షలకు తీసుకెళ్తారా? ఆ రిపోర్టుల్లో ఏమి తేలుతుంది? పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారు? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక ప్రశ్నలుగా మారుతూ ఉన్నాయి. మొత్తానికి అంబటి రాంబాబు అరెస్టు ఒక వ్యక్తిగత క్రిమినల్ కేసుగా కాకుండా ఒక పెద్ద రాజకీయ సంక్షోభంగా మారింది. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ నేతలు, సోషల్ మీడియా ఇవన్నీ కలిసి ఈ ఘటనను ఒక థ్రిల్లర్ కథలా మార్చేశాయి. నిజమేంటో కోర్టులో తేల్చాలి. కానీ అప్పటి వరకు ఈ కేసు ఏపీ రాజకీయాల్లో రసవత్ర చర్చగానే కొనసాగుతుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు.